పనిచేసినటువంటి నారీమణులు. ఇది రెండు రకాలైతే ఇప్పుడు ఇందాక మనం గత ఒక 15 నిమిషాల నుంచి మాట్లాడుకున్నాం చూసుకుంటే దీన్నంతటినీ కూడా బాధ్యత తీసుకొని ఇది జరిగేలాగా చూడటంలో మొత్తం బాధ్యత తీసుకున్నటువంటి లీడర్స్ లతం గారు కానివ్వండి, సుధారాణి గారు కానివ్వండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్న హిమబిందు గారు కానివ్వండి. సో 3 దశలు ఉన్నాయి బిల్డింగ్ లాగానే. సో ఫ్లోర్, పిల్లర్స్ అండ్ రూఫ్, ఈ రెండు మనం చూసినాం. దీంట్లో హిమబిందు గారి గురించి ఇక్కడ మాట్లాడే అవకాశం రావడం నిజంగా నాకు కొంచెం సంతోషంగానే ఉంది. ఎందుకంటే హిమబిందు గారి వే ఆఫ్ అప్రోచ్, ఆమె పనిచేసే విధానం, ఆమె ఆలోచన విధానం, ఇప్పుడు ఏదైతే మనం డిజిటల్ ఏజ్ అనుకుంటాం ఈ సాంకేతిక రంగంలో లేదా ఈ యుగంలో ఆమెని మేబీ డిజిటల్ డెవలప్మెంట్ ఫెసిలిటేటర్ లేకపోతే వర్కర్ అనొచ్చేమో. అంటే నిజంగా సమాజం చాలా మారిపోయింది. ఎన్జిఓస్ కూడా అప్రోచెస్ కానీ స్ట్రాటజీస్ కానీ పనిచేసే విధానం కానీ మారిపోయింది. గతంలో ఎన్జిఓస్ అంటే నేను కూడా పనిచేసిన, నేను 15 years మోర్ దెన్ 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. గ్రామాలకు పోయి ప్రజలతోనే తిని, ప్రజలతోనే వాళ్ళ ఇళ్ళలోనే పండుకొని, వాళ్ళతోనే మీటింగ్స్, వాళ్ళ రాత్రి అందుబాటులో ఉండగా పెట్టి వచ్చినటువంటి దాని నుంచి ఇప్పుడంతా ప్రతిదీ డిజిటల్. ఎవరిని మనం కలవాలని ఏం చెప్పాలని కూడా దాన్ని ఉపయోగిస్తున్నటువంటి నాకు తెలిసినటువంటి కొద్దిమంది వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే హిమబిందు గారు ఇస్ ద ఫస్ట్ అండ్ బెస్ట్ పర్సన్. అది నేను ఆమె గురించి అంటే లక్కీగా నాకు క్రైకి రాకముందనే ఆమె తెలుసు. వేరే దగ్గర కూడా ఆమెతో కలిసి కాకపోయినా సమాంతరంగా పనిచేసే అవకాశం కూడా వచ్చింది వేరు ప్రదేశాల్లో, అప్పుడే నాకు తెలుసు. బట్ ఆమె టెక్నికల్గానే క్వాలిఫైడ్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం. సో అది సాధారణమైన సబ్జెక్ట్ కాదు. దానికి చాలా కరేజ్, చాలా డేరింగ్, డాషింగ్ అవన్నీ ఉండాలి, క్వాలిటీస్ అవన్నీ కూడా లెక్కి ఇవి కలిసిన తర్వాత ఇంకా అగ్నికి ఆహుతి ఏదేది గాలి ఇదైనట్టు ఉంటుంది పరిస్థితి. సో ఇప్పుడు మనం ఏదైనా సాధించాలనుకుంటే గతంలో చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి చాలా భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో బిందు గారి విషయంలో మీకు ఆమెను ఎందుకు అలా అంటున్నాను, మీకు 2-3 ఉదాహరణలు చెప్తా. ఆమె గత 2 సంవత్సరాల్లో మేబీ ఒక 1.5 years నేను దగ్గరగా పనిచేస్తున్నది. అంతకుముందు తెలుసు క్రైలో ఆమె ఒక 4 years నుంచి ఉన్నారు. అంతకుముందు కూడా మేబీ ఈ డెవలప్మెంట్ సెక్టర్లో అరౌండ్ 8 years, 6 years. బట్ దీనికి రాకముందనే ఆమెకి సమాజం, ముఖ్యంగా ఈ జెండర్, లింగ వివక్షత, కుల వివక్షత, వీటికి సంబంధించిన అంశాల్లో మొదట్లోనే ఆమెకి చాలా ఇంట్రెస్ట్. దాన్ని ఎట్లా డీల్ చేయాలనే ఆ స్ట్రాటజిక్ మైండ్ కూడా ఆమెలో ఉన్నారు. ఆమె గురించి చెప్పాలంటే 2-3 అచీవ్మెంట్స్. ఎక్కడికి తిరగకుండా, ఏ అధికారులని కలిసి బతిమారకుండా మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, లేదా రేపు ఇప్పుడు ఒక మన సెక్రటరీ గారు వస్తారంటే మనం లక్ష్మణరావు గారు నేను బయట 1 hour వెయిట్ చేసి ఫోటో కూడా మిస్ అయినాను అన్ఫార్చునేట్లీ. కానీ వచ్చుంటే మేము వెయిట్ చేసినందుకు మాకు బాధ లేదు. కానీ చివరిలో ఆమె పరిస్థితి మారిపోయి ఆమె రాలేకపోయారు. వచ్చుంటే చాలా బాగుండేది అని అనుకుంటున్నాం. అట్లాగా పరిస్థితులు మారుతాయి. బట్ హిమబిందు గారు చేసిన దాంట్లో ఎక్కడికి పోయే పని లేదు. కేవలం ఇప్పుడున్నటువంటి డిజిటల్ మీడియా, లేదా మనం చెప్పాలంటే